హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఉల్లి సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సమోసాని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా టేస్టీగా చేసేస్తారు. చాలా క్రిస్పీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక 2 కప్స్ దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, కాచి చల్లార్చిన ఆయిల్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. సో చూసారు కదా, చపాతీ పిండి కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ గోధుమ పిండిని కొంచెం సేపు అయితే సెట్ అవనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ కోసం సన్నగా చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్లో మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్, మీ స్పైసీనెస్కి తగినంత కారం, 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 3 to 4 టేబుల్ స్పూన్ దాకా అటుకులను యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటికి సాల్టు, కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, సో నచ్చిన సైజుల్లో బాల్స్ లాగా చేసుకొని వీటిని చపాతీలాగా వీలైనంత పల్చగా రుద్దుకోవాలి. వీటిని చాలా పల్చగా ఈవెన్గా రుద్దుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా పల్చగా రుద్దుకోవాలి. ఇలా పల్చగా రుద్దుకున్నటువంటి ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మిగిలిన చపాతీ పిండిని కూడా వీలైనంత పల్చగా రుద్దుకోవాలి. చపాతీలను అయితే చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మధ్య మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా చపాతీలను కాల్చుకున్నట్టుగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కాల్చుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఈ చపాతీలని కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. ఈ చపాతీలు కొంచెం చల్లారిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సైడ్స్ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సమోసా షీట్స్ కోసం ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా సమోసా షీట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ సైడ్స్ కట్ చేసుకున్నవి వేస్ట్ అయిపోకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని టీలో కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడైతే సమోసాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మైదా పిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లి మిక్చర్ని ఇందులో స్టఫింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మైదా పేస్ట్ తోటి కవర్ చేసేసుకుందాం. అంతే, మన సమోసా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా మిగిలిన సమోసాలను కూడా చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకొని సమోసాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందే ఫ్రై చేసుకోండి, లేకపోతే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి వస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ సమోసాలను టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా మిగిలిన సమోసాలను కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిప్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని టీలోకి నంచుకొని తింటే క్రిస్పీగా భలే ఉంటాయి. అంతే, క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి ఉల్లి సమోసా అయితే రెడీ అయిపోయిందనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఉల్లి సమోసాని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసిన ఈజీగా టేస్టీగా చేసేస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ అలాగే ఈ వీడియోని ఇన్వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.